మంగళగిరి నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ పేదలకు శాశ్వత ఇంటి స్థలం కల్పించే దిశగా మంత్రి నారా లోకేష్ మరో కీలక అడుగు వేశారు. ఇప్పటికే తొలి విడతలో 3,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు రెండో విడతలో మరో 3,000 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. లోకేష్ వచ్చాకే తమకు గుర్తింపు వచ్చిందని, తాము వేసిన ఓటు వృధా కాలేదు అంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. మంగళగిరిలో మళ్లీ లోకేష్ ను గెలిపించుకుంటామని ప్రజలు అంటున్నారు. మంగళగిరి ప్రజల స్పందన ఎలా ఉందో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. ప్రజెంట్ నేను మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ దగ్గర ఉన్నాను. నా వెనకాల కనబడుతుంది ఏదో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు, ఒక కీలకమైన కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీని చేపట్టడం జరిగింది. ఇప్పటికే 3,000 మందికి ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా పంపిణీ చేసిన నేపథ్యంలోనే రెండోసారి మరో 3,000 మందికి ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి భారీ మొత్తంలోని మంగళగిరికి సంబంధించిన నియోజకవర్గ ప్రజలు రావడం జరిగింది. వాళ్ళందరికీ నేరుగా లోకేష్ చేతుల మీదకే పట్టాలు ఇవ్వటమే కాకుండా వాళ్ళకి బట్టలు కూడా పెడుతున్నారు. ప్రధానంగా గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా తమ ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఇదే తరహాలోనే హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం అధికారంలో వచ్చిన తర్వాత ఇదే తరహాలోనే బట్టలు ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇళ్ల పట్టాలకు సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. ఒక్కొక్కరు ఇళ్ల పట్టాలు తీసుకొని బయటికి వస్తున్నారు. వాళ్ళ రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఖచ్చితంగా వాళ్ళు వేసిన ఓటుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందా లేదా, దాంతోపాటు మంగళగిరి నియోజకవర్గంలోని అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, లోకేష్ పాలన ఎలా ఉంది, పూర్తి డీటెయిల్గా ప్రజల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇచ్చిన మాట మేరకు వచ్చిన పేదలకు ఒక బ్యాగ్లోని పట్టా సంబంధించిన సర్టిఫికేటే కాకుండా మరో పక్క లోపల బట్టలు పెట్టి మరీ ఇస్తున్నారు. ఒకసారి నేను లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి ఓపెన్ చేసి చూపించండి అమ్మా. మీకు ఏమేమి ఇచ్చారు మామూలుగా అయితే? అన్న మాకు లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి ఇచ్చారన్న. ఫ్యామిలీకి పసుపు కుంకుమ గాజులు, మెన్స్కి మేబీ ఓపెన్ చేయలేదు. బట్టలు ఇచ్చారు. బట్టలతో పాటు ఒక చీర, ఒక అద్భుతంగా మనకు మంగళగిరి పట్టు చీర అనుకోవచ్చు. ఈ తరహాలోనే లోపల పూర్తి స్థాయిలోనే మనకు కనబడుతున్నాయి. ఇది చూసుకోవచ్చు. ఏదైతే గాజులు, పసుపు, కుంకుమ, మరో పక్క వీళ్ళకి క్రమబద్ధీకరణ పట్టా అంటూ కూడా ఇవ్వటం జరిగింది. వీళ్ళ రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దీని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు చెప్పండి అమ్మా, మీ పేరేంది, మీ ఊరేంది, ఏమనుకుంటున్నారు? మాది పెనుమాకన్నా, నా పేరు చింతా శివపార్వతి. నేను చాలా హ్యాపీ అన్న. మాకు 30 years అయిందన్న ఈ వచ్చి ఇక్కడ ఉండేది. మాకు అప్పటి నుంచి ఏం లేదు. ఎన్ని గవర్నమెంట్స్ వచ్చినా మాకు ఒక చిన్న టెన్షన్ ఉండే, ఎప్పుడు వెళ్తే ఖాళీ చేయమంటారా, ఇది మీది కాదు కదా పంపించేస్తారని ఇది ఉండే. బట్ అన్న ఇప్పుడు మాట ప్రకారం నిలబెట్టుకున్నారు. చాలా హ్యాపీ ఉందన్న ఈరోజు. అంటే అది ఒకవేళ క్రమబద్ధీకరణ పట్టాపత్రం ఇవ్వకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉండే? భయం ఉంటుంది కదన్న, ఒక హ్యాపీగా ఉన్నది, ఎప్పుడు ఎవరు వచ్చి వెళ్ళిపోండి ఇది మీది కాదు అన్న భయం అయితే ఉంది మాకు. అది ఆ టెన్షన్ అయితే ఇప్పుడైతే లేదు. చాలా హ్యాపీ ఉండే, సాటిస్ఫాక్షన్, మాకంతా హ్యాపీ. లోకేష్ ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి పరంగా ఎలా ఉందండి? చాలా బాగుందన్న. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇలా ఇస్తున్నారు. అంతా మాకు రేషన్ కార్డు ఒకటి వచ్చింది మధ్య రీసెంట్గా. ఇంత ప్రీవియస్ గవర్నమెంట్లో అప్లై చేసాం, మాకైతే రాలేదు అప్పుడు. సో రీజన్స్ చాలా చెప్పారు, బట్ మాకైతే రాలేదు. అన్న వచ్చాక రేషన్ కార్డు ఒకటి వచ్చింది. మా వారికి అయితే చాలా హెల్ప్ చేశారన్న. అన్న నియోజకవర్గం కూడా చాలా డెవలప్ చేస్తున్నారని తెలిసింది నాకు. చాలా బాగుందన్న. అన్న మళ్ళా రావాలని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వస్తారు కూడా. క్రమబద్ధీకరణ తీసుకున్నారు మీరు, అంటే ఇబ్బంది ఏం పడ్డారు మీరు? గతంలోనే ఏ విధంగా ఇబ్బంది పడ్డారు? ఇబ్బంది పడతాయంటే ధర్నాలు కూడా చేసామయ్యా. లేపెత్తాకొస్తే కూర్చున్నాం, రోడ్ల మీద ధర్నాలు చేసుకున్నాం. లేపలేదు, మేము పోరాడుకున్నాం. మహానుభావుడు వచ్చినాక మొన్న నాకు వచ్చింది, వాళ్ళ నా కొడుకు వచ్చింది పట్టా. చాలా సంతోషంగా ఉంది మాకు. ఎన్నేళ్ళుండా లోకేష్ బాబు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ముగ్గురు కలిపి ఉండి మాకు వాళ్ళే కావాలి. ఎలా ఉంది ప్రజెంట్ లోకేష్ మంగళగిరి అభివృద్ధి? బాగా ఉంది, చెప్పుకోలేము అసలు. టీవీలో చూస్తుంటే మాకు రోజు సంతోషపడుతుంది. ఆయన చేసే పని మాకు ఏం పర్వాలేదు. లోకేష్ బాబు ఛానల్ 100 సంవత్సరాలు ఆయనే ఉండాలి. అది ఆ పట్టాలు ఇవ్వకపోవటం వల్ల మీరు ఏ విధంగా ఇబ్బంది పడ్డారంటే ఏం చెప్తారు? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు అమ్మాయిని 30 ఏళ్ళు అన్నది కానీ 40 సంవత్సరాల నుంచి పడుతుంది. నా పెళ్ళైన కాడి నుంచి అక్కడే పాముల్లో, జర్రుల్లో, మండ్రగబ్బల్లో అన్నీ కొండమ్మట ఉండి ఎవ్వరు కూడా మాకు ఇచ్చిన వాళ్ళు లేరు, వస్తామన్నో లేరు. లేపేస్తామని మాకు టెన్షన్లో పెట్టారు. కానీ మీరు ఉండండి మీకు పట్టా వచ్చి దన్నోళ్ళు లేరు. ఈరోజు ఆయన ఉన్నారు.
ఆయన అన్నాడు, ఇచ్చాడు, చూపించాడు. ఆయనే కావాలయ్యా మాకు, ఇంకా మాకు ఆయనే కావాలి. ఓకే థ్యాంక్ యూ. నేను లోకేష్ గారికి ఫ్యాన్ అండి. మేము పట్టాలు లేకుండా చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం. మా అమ్మ వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఈరోజు మేము పట్టాలు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అంటే మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? మేము నవలూరు నుంచి వచ్చామండి, మక్కివారిపేట. ఇక్కడ మీ ఎన్ని గజాలు మీది? ఎంత సైట్ మీది? మాది చిన్నదేనండి సైట్, అంటే నాకు ఐడియా లేదు. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే మీరు పడిన ఇబ్బందులు ఏంది ఆ పట్టాల కోసం? పట్టాల కోసం మేము చాలాసార్లు తిరిగామండి. మా నాన్నగారు అయితే కొన్ని ఏళ్ల నుంచి తిరుగుతూనే ఉన్నారు ఆ పట్టాల కోసం. కానీ మాకు ఆ ఛాన్స్ అనేది ఎవరు ఇవ్వలేదు. కానీ లోకేష్ గారు వచ్చి మాకు ఇవ్వటం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పట్టాలు ఇవ్వటం వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుంది? పట్టాలు ఇవ్వడం వల్ల మా ఓన్ హౌస్ అనేది మాకు ఉంటుందండి. మా పేరు మీద మా ఇల్లు ఉంది అనే ఆనందం మాకు ఉంటుంది. మాది మంగళగిరి రత్నాల చెరువు. మాకు లొకేషన్ వచ్చినాక చాలా బాగుందండి. మళ్ళీ కూడా వాళ్ళే వస్తే బాగుంటుంది. గతంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు? చాలా ఇబ్బందులు పడ్డామండి మేము. ఇప్పుడు మాత్రం బాగుంది. ఎలాంటి ఇబ్బందులు అంటే మాకు సొంత ఇల్లు లేదు, ఏదో కొనుక్కొని వెళ్ళాము చెరువులోకి. అది ఉంచుతారు తీసేస్తారు, ఉంచుతారు తీసేస్తారు అన్నారు. లొకేషన్ వచ్చాక మీ ఇల్లు పోదు, నేనున్నాను అని ధైర్యం ఇచ్చారు. ఎలా ఆనందం? ఎన్ని సంవత్సరాల నుంచి చాలా సార్ మేము గత ప్రభుత్వంలో బాగానే ఇబ్బంది పడ్డామండి. మాకు ఏ పథకాలు రాలేదండి. ఫస్ట్ సారి మాకు ఈ ఇంటి పట్టాదే ఈ పథకంలో ఇప్పుడు అందుకుంటున్నామండి. చాలా సంతోషంగా ఉంది. ఆనందం ఎలా చెప్తారు మీరు? చాలా అసలు లోకేష్ అన్నకి పాదాభివందనం అనాలి అంతే, ఇంకా అంతకు మించి నేను చెప్పలేను. ఒక 10 lakhs సరిపడా అంత ల్యాండ్ ఇచ్చారు, పట్టా ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అంతే. ఇబ్బందులు ఏం పడ్డారు మీరు? ఇబ్బందులు అంటే అది తీసేస్తారు, ఇల్లు ఉంచరు, అది ఇది అన్నారు. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఎలా ఉంది లోకేష్ అభివృద్ధి కావచ్చు ఏమనుకుంటారు? చాలా బాగుంది. అంటే డెవలప్ చేయటం, ఎకో పార్క్ అట్లా మంగళగిరి అంతా చక్కగా మంచిగా డెవలప్ చేయడం అంతా బాగా. ఊహించారా మీకు పట్టా వస్తుందని? అంటే ఆయన ఇస్తారు అన్న అయితే నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఇచ్చారు. చాలా సంతోషంగా ఉందండి పట్టా ఇచ్చినందుకు. మా వారు కూడా ఉంటే చాలా ఆనందపడేవాళ్ళు, ఆయన లేరు ఇప్పుడు. ఇంకా నేనేం చెప్పలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? మేము 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇంతవరకు ఏమీ లేదు. ఈ పట్టాలు ఇచ్చారుగా మాకు హ్యాపీగా ఉంది. అంటే ఏ ప్రాంతం మీద ఎక్కడి నుంచి? కొలనుకొండ. కొండ పైన కొండ మీద ఉంటారు. కొండ మీద ఉంటారు మీరు. అంటే ప్రాబ్లమ్స్ అంటే మీరు గతంలో కొలనకొండలో ఉన్న ప్రాంతంలోని వచ్చే అధికారులు కానీ వర్షాలు పడే ఇబ్బందులు ఏముంటాయి? వాటర్ ప్రాబ్లం ఉంది, పంపులు కూడా వేశారు, డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, దోమలు ఎక్కువగా ఉంటుంది. ఇవ్వకపోతే పరిస్థితి ఎలా ఉండేది? పట్టా ఇవ్వకపోతే పరిస్థితి ఎప్పుడు పీకుతారో ఏంటో తెలియదు కదా, అది భయంగా బ్రతుకుతాం కదా. ఇప్పుడు హ్యాపీగా ఉంది. నేను చాలా బాధలు పడ్డామండి. అక్కడికి వచ్చినాక మామూలుగా పడలేదు. నాకు మా వాళ్ళందరూ ఉన్నా కూడా నేను సింగిల్గానే ఫీల్ అయిపోయాను. ఇప్పుడు ఈ పట్టా వచ్చినాక నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎక్కడమ్మా? ఏ ఊరు మీది? కొలనుకొండ. ఎంత ఆస్తి వచ్చింది ఇప్పుడు మీకు అనుకుంటున్నారు? అంటే నాకు మ్యాక్సిమం 28 గజాలు మాత్రమే. ఎంత వచ్చినా కానీ నాకు సంతోషమే. అంటే ఇబ్బంది అంటే ఏం పడ్డారు మీరు? అంటే పన్నుల గురించి మరి స్వయంగా చేసుకోవడానికి ఎలాంటి ఇది లేక, ఉపాధి లేక, మళ్ళీ సపోర్ట్ లేక ఇప్పుడు కూడా అలాగే పడుతున్నాం. కాకపోతే అద్దెలు కట్టుకుంటున్నాం. ఇక్కడ ఉండి ఇల్లు కూడా సరిపోకుండా ఉండటం చాలా బాధపడుతూనే ఉన్నాం. ఆ ఇల్లు వర్షం వస్తాం చాలా బాధలు పడుతూనే ఉన్నాం. దీన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది ఇప్పుడు సొంతమైంది కాబట్టి, పట్ట ఇచ్చారు కాబట్టి, అనుకున్న అన్న మాట మీద నిలబడి ఇచ్చారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎలా ఉంది ఈ 2 సంవత్సరాలు మంగళగిరి మీరు చూశారు కదా లోకేష్? చాలా బాగుంది. ఎప్పుడు ఆయన చెప్పినట్టుగానే చేస్తారు. గెలిపిస్తాం. ఎక్కడ మీది? ఏ నియోజకవర్గం? వెనుమాక. మేమేమైనా స్టడీస్ చేసుకోవాలన్నా, స్టూడెంట్ లోన్ పెట్టుకోవాలన్నా ఏదో ఒక ష్యూరిటీ కావాలి కాబట్టి ఇది రావడం వల్ల ష్యూరిటీకి లోన్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. ఎడ్యుకేషన్, ఫర్దర్ కెరియర్ ఆపర్చునిటీస్ యూజ్ ఉంటుంది. ఎంత ఆస్తి వచ్చింది అనుకుంటున్నారు? అది ఐ డోంట్ నో. అంటే మొత్తం ఇప్పుడు ఎన్ని సెంట్లు? 2.5 సెంట్లు ఉంటుంది. ఇబ్బందులు అంటే ఏం పడ్డారు మీరు? ఇప్పటివరకు అయితే పడలేదు, బట్ ఫ్యూచర్కి లోన్స్కి కానీ సెక్యూరిటీకి కానీ పనికొస్తుంది. ఒక యంగ్స్టర్గా ప్రజెంట్ మంగళగిరి నియోజకవర్గం ఎలా ఉంది? ఎలా డెవలప్మెంట్ అవుతుంది లొకేషన్? చాలా బాగా డెవలప్ అవుతుంది. రోడ్స్ బాగున్నాయి, స్కూల్స్ బాగున్నాయి,
ఫ్యూచర్ లైక్ ఇంటర్న్షిప్స్ కానీ అవి కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. డెవలప్మెంట్స్ ఇంకేమన్నా లైక్ కంపెనీస్ తీసుకొస్తున్నారు, గూగుల్, టీసీఎస్ ఇలాంటివన్నీ. సో ఫ్యూచర్కి స్టూడెంట్స్ కానీ టీనేజర్స్ వాళ్ళకి కానీ కొంచెం స్కోప్ ఉంది ఈ పార్టీతో. ఏమండి, మాది పెనమాక గ్రామంలో ఈరోజు 54 పట్టాలు ఇవ్వటం జరిగింది. గడిచిన ప్రభుత్వంలో వాళ్ళు పట్టాలు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు. మళ్ళీ భూమి లేని వాళ్ళకి, ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. 2 సెంటు స్థలం ఇచ్చారు. సెంటు స్థలంలో ఏం చేసుకోలేని పరిస్థితి. అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే ఆ యొక్క కొండపారం బోకలు ఉన్నటువంటి వాళ్ళు, రైల్వే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, చెరువు కట్టలంటున్న వాళ్ళు ఇళ్ళన్నీ తీసేస్తాడు కాబట్టి ఎవరు కూడా వాళ్ళకి ఓట్లు వేయద్దన్నారు. కానీ లోకేష్ గారు ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి ప్రతి ఒక్క గడప దొక్కి ప్రతి ఒక్కళ్ళకి కూడా భరోసా ఇచ్చారు. ఏమని, నేను గెలిచిన వెంటనే మీకు పట్టాలు బట్టలు పెట్టి, సాంప్రదాయంగా మేము బట్టలు పెట్టి మీకు పట్టాలు ఇస్తామని. అదే రీతిగా ఈరోజు ఫస్ట్ విడతగా పోయిన సంవత్సరం కొంతమందికి ఇచ్చారు, రెండో విడతగా ఈరోజు కూడా కొంతమందికి ఇచ్చారు. చక్కగా బట్టలు పెట్టి వాళ్ళని చక్కగా ఇక్కడ తీసుకురావడానికి వాళ్ళకి ఇచ్చేటువంటి పట్టాలు ఇచ్చి మళ్ళీ భోజనం పెట్టి అదే రీతిగా వాళ్ళని ఇంటికాడ జాగ్రత్తగా చేర్చడానికి కూడా లోకేష్ గారు చాలా 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 జాగ్రత్తలు తీసుకొని ఈరోజు చేయటం జరిగింది. గత ప్రభుత్వం బురద జల్లే ప్రభుత్వం. అది ఏంటంటే పనులు తక్కువ, మాటలు ఎక్కువ. మీరు పడ్డ ఇబ్బందులు ఏందమ్మా? ఇదే కరోనా ఏరియాలోని పెనుమాక అన్నారు కాబట్టి పట్టాల కోసం ఏ విధంగా ఇబ్బందులు? అప్పుడున్నప్పుడు కొండమ్మటే ఇల్లు అండి, పట్టాలు ఇవ్వకపోగా ఆ ఇల్లుని తీసేస్తారని చెప్పేసరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా భయపడ్డారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాము, ఎటువంటి ఇల్లుని తీసేస్తే మా పరిస్థితి ఏంటి, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇల్లు తీస్తారా అని చెప్పేసి చాలా భయాందోళనకు చెందామండి. అయితే ఇప్పుడు తర్వాత లోకేష్ గారు మాట ఇచ్చారు, మాట మీద నిలబడ్డారు, మాకు పట్టాలు ఇచ్చారు. మాకు ఉన్నటువంటి మా పెనమా గ్రామంలో 54 వాళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం లోకేష్ గారికి. మరి ఒక్కసారి మా యొక్క గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మేము విజయవాడ నుంచి ఉన్నామండి. మేము తీసుకొని 12 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు పట్టాలేక చాలా ఇబ్బంది పడ్డాం. బట్ లోకేష్ గారి ఇది వల్ల మాకు పట్టా వచ్చింది. మాకు చాలా హ్యాపీగా ఉందండి. బాగా అసలు నేను ఎక్సలెంట్ సార్. ఇదంతా కూడా నేను ఎంత తొందరగా అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లస్ కరెక్ట్గా అసలు టైం మేనేజ్మెంట్ కానీ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంది. అసలు అంటే లోపల లోకేష్ గారి రియాక్షన్ మీ దగ్గర అసలు రిసీవింగ్ అయితే సార్ ఎక్సలెంట్ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు చూడలేదు అంత దగ్గరగా ఒక ఎమ్మెల్యే గారిని కానీ ఎవరిని మేము అసలు ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. కానీ అలా రిసీవ్ చేసుకుంటారని నేను ఫస్ట్ టైం చూడడం, నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ప్లస్ ఈ ప్రోగ్రామ్ ఇంత తొందరగా అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంటుంది, చాలా గందరగోళంగా ఉంటుంది అనుకున్నాను. కానీ బట్ చాలా సిస్టమేటిక్గా 1 by 1 ప్రతి ఒక్కరిని పేరుతోటి పిలిచి ఇవ్వడం అనేది చాలా ఎక్సలెంట్ సార్. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్ అనేది మనమే కాకుండా మన భవిష్యత్తు తరాల్లో వాళ్ళు కూడా మనకంటూ ఒక సొంత ఇల్లు అనేది ఉంది, మనం కూడా ఒక గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ పట్టాలో ఉన్నాం, దీని మీద సర్వ హక్కులు మనకు ఉంటాయి అనేది వాళ్ళకి భరోసా ఇవ్వడానికి ఈ రోజున మాకు మంచి అవకాశం దొరికిందనమాట. అంటే ఇచ్చిన హామీ చాలా మంది ఇస్తుంటారు, అంటే ఇంత తొందరగా ఇళ్ల పట్టాలు ఇవ్వటం అనేది ఎక్కడ లేని ఊహించారా మీరు? ఇది ఊహించలేదండి, కానీ ఈయన చేస్తారు అనే నమ్మకం ఉంది. మన గుమ్మంలోకి వచ్చి అమ్మా మీ సమస్య ఏంటి అని అడిగిన వ్యక్తి. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు రాజకీయాల్లో మన గుమ్మం ముందుకు వచ్చి మీ సమస్య ఏంటి అని అడిగారు. అడిగి వెంటనే నెరవేర్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన నారా లోకేష్ గారేనండి. అంటే ఇబ్బందులు అంటే ఈ పట్టాల కోసం మీరు ఏ ఇబ్బందులు పడ్డారు గతంలో? అంటే మనకు సరైన గుర్తింపు అనేది లేని చోట మనం ఎంత పెట్టినా పెట్టుబడి అనేది ఏం ఉండదు కదండి. అది భయంగానే మేము అటువంటి ఏరియాలోకి వచ్చాము. ఏంటంటే ప్రతి మధ్యతరగతికి కావాల్సిన ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళకంటూ ఒక సొంత ఇల్లు అనేది. సొంత ఇల్లు అయితే కొనగలం, కానీ అది మనది కాదు. తర్వాత వాళ్ళు ఎప్పుడు వచ్చి దాన్ని తీసేయమంటారో ఏమంటారో అని చెప్పి భయపడతాం. కానీ ఇది మనది, మనం సంపాదించుకున్న హక్కు అని చెప్పేలాగా మనకి ఇచ్చిన భూమి అండి ఇది. మనం కష్టపడిన దానికి విలువ. ప్రతి మధ్యతరగతి వాళ్ళు రూపాయి కష్టపడి కొనుక్కునే ఇల్లుకి ఈ రోజున ఒక భరోసా వచ్చిందనమాట. ఎలా ఉంది లోపల రిసీవింగ్? ఎలా ఉంది లోకేష్ గారిది? ఏం మాట్లాడారు? చాలా ఆప్యాయతగా పలకరించి అన్ని గౌరవించి గౌరవప్రదంగా ఆస్తి మీద భరోసా కల్పించి చేసినందుకు ఎంతో సంతోషం. మామూలుగా చెప్పడం వేరు, చేయడం వేరు, చేసి చూపించారు. అభివృద్ధి ఎలా ఉందంటే ఎక్సలెంట్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన తనయుడు
అక్కడ ఎక్కడో కుప్పంలో ఆ కాలంలో చేసిన డెవలప్మెంటు ఏదో ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటే మనం ఏదో వింటమే కానీ చూసింది లేదు కదా. కానీ ఇక్కడ మేము కళ్ళారా ఆయన తనవుడు ద్వారా ప్రత్యక్షంగా చూస్తున్న మాకు చాలా చాలా బాగా ధన్యవాదాలు చెప్పాలి ఆయనకి. నా పేరు కోటేశ్వరరావు, అబారు కోటేశ్వరరావు అండి. మాది మంగళగిరి, గండాలపేట అండి. గండాలపేట వచ్చింది మేము 59లో వచ్చామండి. అక్కడి నుంచి అక్కడే ఉన్నాం. 77లో ఉన్నామో పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం రిజర్వ్ చేయించాము. అది కాదు, మళ్ళీ నెంబర్ మారిందని ఎమ్మెల్యే గారు వచ్చి మళ్ళీ పట్టాలు ఇస్తామన్నారు. అప్పటి నుంచి అప్పుడు గోతులు గుంటలు ఉన్నాయండి. ఇప్పుడు రోడ్లు వచ్చి కొంచెం శుభ్రంగా ఉన్నాయి. అప్పుడు మా 21 ఇల్లు అండి. ఇవాళ కొన్ని ఇల్లు అయిపోయినాయండి, మొదలు ఇల్లు అయ్యి అక్కడే ఉన్నాయి. లోకేష్ ఇచ్చిన మాట ఇస్తారని ఊహించారా? లోకేష్ చెప్పిన మాటలో ఈ విధంగా ఇస్తారని ఊహించారా? ఊహించలేదండి, కానీ ఇప్పుడు వచ్చి ఇస్తామన్నారు. ఏదో వాళ్ళు ఇచ్చి వాళ్ళకి దేవుడికి కనుకరించి మా మీద దాడి చూపించారు ఎమ్మెల్యే గారు. మాకు చాలా లోకేష్ పాలన ఎలా ఉంది మీకు మంగళగిరిలోని? బాగా ఉందండి. ఆయన గారు అన్నీ చేస్తున్నారండి. పేద అనేవాడికి న్యాయం చేస్తున్నారు లోకేష్ గారు. ఎంతమంది నాయకులను చూస్తుంటావు మంగళగిరిలోని? ఇప్పుడు ఎలా ఉంది, గతంలో ఎలా ఉందంటే ఏం చెప్తావు బాబాయ్ నువ్వు? ఇప్పుడు పర్లేదండి, మేము చాలా మందిని చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు బాగానే ఉందండి, మాకు సౌకర్యంగానే ఉంది. ఆయన గారు వచ్చిన మా వృద్ధులకి కూడాను కొంచెం ఫంక్షన్ కానీ ఏదైనా కానీ మాకు అదే అండగా ఉందండి. ఈ రోజున వాళ్ళు ఇచ్చిన ఫ్రెండ్స్నే మాకు ఇవాళందరికీ పడింది. నా పేరు పవన్ కుమార్ శర్మ అండి. నేను పురోహితుడిని, మంగళగిరిలో పంతులు గారిగా చేస్తూ ఉంటాను. ఈ రోజున నేను మంగళగిరి శివాలయానికి దగ్గరలో ఉండటం మా ఇల్లు, అది కూడా ఫారెస్ట్ ల్యాండ్ అవటం వల్ల ఇవాళ లోకేష్ గారి చొరవతో పట్టాలు ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. ఆ పట్టాలు తీసుకోవడానికి వచ్చాం. ప్రతి ఎమ్మెల్యేలాగా వీరు కూడా బిఫోర్ ఎలక్షన్స్ మాట చెప్పడం, ఆఫ్టర్ ఎలక్షన్స్ వాళ్ళని కలవడం కూడా కాస్త ఇబ్బందిగా ఉండటం. ఎన్నో దశాబ్దాల నుంచి కూడా పట్టాలు ఇస్తా అంటున్నారు కానీ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ మా స్థలం 1981లో మా తాతగారు బీఫారం తీసుకున్నారు 1100 రూపాయలకి. ఆ తర్వాత మా తండ్రి గారు, ఇప్పుడు నా తరం వచ్చింది, నాకు కూడా వయసు 43 ఏళ్ళు. ఇస్తా అంటున్నారు కానీ ఈసారి కూడా అవదేమనుకున్నాం. కానీ ఖచ్చితంగా లోకేష్ గారు బిఫోర్ ఎలక్షన్స్ ఏదైతే చెప్పారో ఇవ్వగలం, అప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా అదే మాట చేయగలిగారు. సో మంగళగిరిలో ఈ పట్టా వస్తున్నటువంటి హోప్ మనకి అంతగా లేదు. కానీ ఈసారి ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్పచ్చు, లోకేష్ గారికి ముందు మంగళగిరి, లోకేష్ గారి తర్వాత మంగళగిరి అంటే ఇది ఒక మంగళగిరిలో సువర్ణాధ్యాయంగా చెప్పచ్చు. ఎందుకంటే ఉన్నవాళ్ళకి చేయటం అనేది చాలా విశేషం, అందరూ చేస్తూనే ఉంటారు. బట్ ఏదైతే ఇట్లాంటి విషయాలు పట్టాలు ఇవ్వటం, ఎక్కువ ఎక్స్పెన్సెస్తో కూడుకున్నటువంటి పనులు చేయడం అనేటువంటిది చాలా గట్స్ ఉండాలి. ఎందుకని ఫారెస్ట్ ల్యాండ్స్ని మళ్ళీ డీఫారెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మళ్ళీ పట్టాలు ఇవ్వటం పేదవాళ్ళకి అనేటువంటిది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటిది, శ్రమతో కూడుకుంటుంది. ఆ మాట ఇచ్చింది నిలబెట్టుకుంటున్నారు కాబట్టి లోకేష్ గారు నిజంగా అభినందనీయం. ఆయన ఒక కులానికో ఒక మతానికో కాకుండా ఇటు టెంపుల్స్ని అభివృద్ధి చేస్తున్నారు. మనకి అమరావతి రాజధాని అయిన తర్వాత మంగళగిరి నరసింహస్వామి వారిని, అట్లాగే శివాలయాలని, దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నారు. అట్లాగే మసీదులు, చర్చిలు, ప్రతి కార్యక్రమానికి కూడా ఎవరైనా సరే గెలవకముందు అందరు నాయకులు వస్తారు. ఎందుకంటే గెలవాలి అనేటువంటి ఒక పదవీ కాంక్షతో కావచ్చు, లేదా అవసరంతో కావచ్చు. గెలిచిన తర్వాత కూడా పిలిచినప్పుడు వెంటనే రావడం అనేటువంటిది నాయకుల లక్షణం. కొంతమంది వస్తానని చెప్పి రాకుండా ఉంటారు, మనం చాలామందిని చూస్తూ ఉంటాం అన్ని చోట్ల కూడా. ఈయన ప్రతి చిన్న ఫంక్షన్కి, ఆఖరికి బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి, పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడ పిలిచినా సరే నేను అనేటువంటి అహం లేకుండా మనము, మన మంగళగిరి, ఆయన క్యాప్షన్ ఎందుకు పెట్టారో మరి ఎవరు పెట్టారో, మన మంగళగిరి మన లొకేషన్ అని చెప్పి ఆయన ఎంతసేపు మన అనేటువంటి పదానికి 100% సూటబుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంగళగిరి లోకేష్ గారు. ఎందుకంటే మన మంగళగిరి మన లోకేష్ గారితో ఆ క్యాప్షను ఖచ్చితంగా సరిపోతుంది. కాబట్టి మంగళగిరిలో లోకేష్ గారికి ముందు, లోకేష్ గారి తర్వాత అనేటువంటిది ఒక 50 సంవత్సరాలైనా సరే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1980లో 70లో ఇప్పటికీ మాదాల రాజేంద్ర గారు, అట్లాగే వాళ్ళ నాన్నగారు, వీళ్ళందరూ కూడా మంగళగిరిలో ఎమ్మెల్యేలుగా చేసినప్పుడు 40 ఏళ్ల క్రితం వాళ్ళని ఇప్పుడు తలుచుకుంటున్నాం. అట్లాగే మన లోకేష్ గారిని సుమారుగా ఒక 100 ఏళ్ళైనా సరే ఖచ్చితంగా మరపురాని మనిషిగా మంగళగిరి చరిత్రలో నిలిచిపోతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము. అంటే జగన్ గారు వచ్చారు, అంతమంది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎవరు ఇస్తారో లేదో, ఇచ్చినప్పుడు చూద్దాం అన్నట్లుగా అనుకునే వాళ్ళం. బట్ ఫైనల్గా నారా లోకేష్ గారు మాట నిలబెట్టుకున్నారు. మా ఓటుకి న్యాయం జరిగిందని కోరుకుంటున్నాం. కానీ ఇలా కూడా
ఇంత గొప్పగా ఇంత పెద్ద కళ్యాణ మండపంలో అంటే ఏదో పేదలకంటే ఏదో టెంట్ వేసి ఎక్కడో ఇవ్వడం కాకుండా ఇంత మర్యాదగా స్టేజ్ మీదకి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా పిలిచి ఆయన చేతి మించి ఇస్తున్నారు. అసలు యాక్చువల్గా మేము ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా ఇస్తారు అనుకోలేదు. బట్ ఆయన చాలా గొప్పగా అంత కష్టపడి అంతసేపు నిలబడి, ఆయనకు అంత అవసరం లేదు బట్ అయినా సరే ఆయన స్టేజ్ మీద అంత కష్టపడి అంతసేపు నిలబడి ప్రతి ఒక్కరితో మాట్లాడి ఆయన చేతితో ఇవ్వడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ లంచ్ కూడా చాలా బాగా పెట్టారు, అందరికీ నీట్గా చక్కగా అరేంజ్ చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రిసీవింగ్ ఎలా ఉంది స్టేజ్ మీద మీతో మాట్లాడారు? చాలా బాగుందండి, చాలా బాగా మాట్లాడారు, థ్యాంక్స్ చెప్పారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఏ విధంగా ఇది ఉపయోగపడింది అంటారు మీకు ఈ పట్ట? మేము అదివరకు చాలా భయపడేవాళ్ళం అండి, ఎవరు వచ్చేసి మమ్మల్ని బయటికి పంపిస్తారు ఆ రకంగా భయపడుతూ ఉండేవాళ్ళము. డబ్బులు పెట్టి కొనుక్కున్నాము అండ్ కట్టుకున్నాము. బట్ ఏంటంటే తర్వాత అంటే అప్పటికి అమౌంట్ మాకు తక్కువ ఉంది కాబట్టి మేము ఆ అమౌంట్తో కొనుక్కున్నాము. తర్వాత ఏంటంటే ఇదేమన్నా సేల్ అవ్వదు, రేపు ఎవరు వస్తే ఏ రాజకీయ నాయకులు వస్తే ఎవరిని పంపించేస్తారు, మమ్మల్ని ఎవరో ఒకరు పంపిస్తారు అనే కొంచెం భయంతో ఉండేవాళ్ళం. ఇప్పుడు మేము 100% హ్యాపీగా ఏంటంటే మా ఆస్తి మేము కష్టపడి కట్టుకున్న డబ్బులు మాకు ఒక పట్టా రూపంలో ఇచ్చారు. ఎలా ఉందా మీ 2 సంవత్సరాలు లోకేష్ పాలన మంగళగిరి? చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. రోడ్లు అవి కూడా నీట్గా చేస్తున్నారు అండ్ వీళ్ళు కూడా మున్సిపల్ వాళ్ళు కూడా చక్కగా వచ్చి అన్ని తీసుకెళ్తున్నారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూసాము, ఇక్కడికి వచ్చే ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళ భూములకు సంబంధించి కూడా క్రమబద్ధీకరణ ఏదైతే పట్టాలు ఇవ్వడంపై పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1-2 కాదు, దాదాపు 3,000 మందికి 2వ విడతలోని పట్టాలు అందజేస్తున్నారు. పట్టాలు ఇవ్వటమే కాకుండా వాళ్లకు ఏదైతే బట్టలు పెడుతున్నారో బట్టలు పెట్టి మరీ గతంలోని పట్టాలు ఇస్తామనేది కూడా లోకేష్ హామీ ఇచ్చారో దానికి అనుగుణంగానే 2వ విడతలో కూడా ఇదే తరహాలో పట్టాలు ఇచ్చే ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. దీని మీద మంగళగిరి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, C24/7 అమరావతి.